లేకపోతే అలాగే సైలెంట్గా ఊరుకోండి, మునిగిపోయింది ఏమీ లేదు. ప్రతిరోజు కూడా తుచ తప్పకుండా భక్తి శ్రద్ధలతో మాత్రమే ప్రతి అడుగు మీరు వేయండి. వ్యాపారస్తులకు కూడా కొంచెం ఒక రకమైనటువంటి విసుగు కలగవచ్చు, లాభాలు ఆశించినంతగా దొరకకపోవచ్చు. మీరు ఏవైనా పెట్టుబడులు ఆశిస్తే మాత్రం అవి మీకు ఆలస్యం జరుగుతూ ఉండవచ్చు. అంత మాత్రం చేత ముందు మీకు బాగుండదని అర్థం కాదు. ఖచ్చితంగా మీరు కూడా దైవం మీద భారవేసి మీ ప్రయత్నాలు మీరు సాగిస్తూనే ఉండండి. నూతన ప్రయత్నాలు చేయటం అనేటువంటి, వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచన ఫిబ్రవరి మాసంలో మాత్రం చేయవద్దండి. ఆ తర్వాత మీరు ఆలోచించి చేసుకోవచ్చు. ఏ పని చేసినప్పటికీ కూడా ఒక శుభముహూర్తాన్ని మాత్రమే ప్రారంభించండి. అలాంటి విషయాల్లో ఏమవుతుందంటే ముహూర్త బలమైనా కలుగుతుంది. ఇకపోతే వివాహాల విషయంలో కూడా కొంత విలంబన కలగవచ్చు. అనవసరంగా విడాకుల కోసం ఆలోచనలు చేయవద్దండి. ఇవాళ మీరు పోట్లాడుకున్నారు కదా అని చెప్పి రేపు కలవకుండా ఉండరు. తొందరపడి మాత్రం కోర్టులకు ఎక్కడం మాత్రం చేయవద్దండి. అహం పనికిరాదనేటువంటి విషయం అన్ని వేళలా మీరు తెలుసుకోవాలి. ఈ రకంగా మీద ఎటువంటి ఆపద మీకు కలగదు, అనర్థాలు కూడా కలగవు. కాబట్టి దైవారాధనతో మీరు ముందుకు నడవాల్సి ఉంటుంది. నేను ఇలా నెగటివ్గా పూర్తిగా చెప్పానని మాత్రం దయచేసి అనుకోకండి. మీరు బాగుండటానికి, మీరు జాగ్రత్తగా ఉండటానికి మాత్రమే ఇటువంటి ఇటువంటి సూచనలన్నీ కూడా నేను చేయటం జరిగింది. అధర్మబద్ధంగా ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తిస్తే మాత్రం అగౌరవపడతారు. డబ్బు రాకపోగా అగౌరవం కూడా కలుగుతుందని మాత్రం తెలుసుకోవాలి. న్యాయవాదులు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ జాగ్రత్తగా వ్యవహరించండి. ఇలాగా ఉన్నట్టయితే ఎటువంటి పరిస్థితిలోనూ మీరు నెగటివ్గా మీరు బాధపడేటువంటి పరిస్థితులు రావు. లేకపోతే దైవారాధన అంటారా, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి, ఆ శ్రీరామచంద్రుని పూజించండి, తప్పకుండా విజయాలు కలుగుతాయి. అహం పనికిరాదని మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. తెలిసింది కదా, సెలవు, మరి ఉంటాను. నమస్కారం.